ఏంటమ్మాయ్ ఇలా అటు ఇటు తిరుగుతున్నావు? ఏంటి సంగతి? ఏం లేదు పెదనాన్నగారు, ఆది కోసమే ఎదురు చూస్తున్నాను. ఆది ఇంకా ఇంటికి రాలేదా? అవును, ఉదయం అనగా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడో చెప్పలేదు, ఏమైంది కూడా చెప్పలేదు. కనీసం ఒక మెసేజ్ లేదు, ఒక కాల్ లేదు. ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అవునమ్మా, అది తప్పే. కొత్తగా పెళ్ళై ఇంటికొచ్చిన అమ్మాయి అంత ఇబ్బంది పడుతూ ఉండకూడదు. వీడెప్పుడు ఇలానే చేస్తూ ఉంటాడు. వాడి పని తప్ప మనుషుల్ని పట్టించుకోడు. ఇన్నాళ్ళంటే ఒంటరిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు తను నా లైఫ్లోకి వచ్చాడు కదా, అతనది గుర్తు పెట్టుకోవాలి కదా. అవునమ్మా, వాడికి సంసార జీవితం అలవాటవ్వాలి కదా. అయినా ఎక్కడికి వెళ్తాడు? వస్తాళ్లే. కనీసం ఒక మెసేజ్ అయినా చేయొచ్చు కదా. అవునమ్మా, నేను ఏదో అవసరమై ఫోన్ చేశాను. నా ఫోను లిఫ్ట్ చేయలేదు. చూస్తూ ఉంటే ఆదిని బాగా మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది. అర్థమైందిలే, బాగానే సిగ్గుపడుతున్నావు. అదేం లేదు. ఓ మాకేం చెప్పనవసరం లేదులే. అలా ఏం లేదు పెదనాన్నగారు. ఆ మాత్రం ఆందోళన ఉండదా? బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి తిరిగి రాకపోతే కొంచెం ఉంటుంది కదా. అవునమ్మా, ఆయనకైతే ఏం కాదు కదా. లేకపోతే ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఏదో పనిలో ఇరుక్కుపోయింటాడు. ఇంటికి రానివ్వండి, చెప్తా. ఏమాత్రం మీ భార్యాభర్తల మధ్య సరసాలుండాలి. నాకిలాంటివన్నీ నచ్చవు. గట్టిగా అరుస్తాను అంతే. నువ్వు చెప్పడం లేదు గాని ఆదిని బాగా మిస్ అవుతున్నావమ్మా. వాడు నాకు ఫోన్లో టచ్లోకి వస్తే గట్టిగా మాట్లాడతాను. నీతో మాట్లాడమని చెప్తాను, ఓకేనా? అయ్యా, మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను. చెప్పు లక్ష్మమ్మ. మీరమ్మగారి పరిస్థితి చూస్తున్నారు కదయ్యా. అవును లక్ష్మమ్మ. అమ్మగారి గురించి మీరు భవానీ కూడా చాలా ఆందోళన పడుతున్నారు. పాపం భవానీ అయితే అమ్మగారి కోసం గుడికి వెళ్ళి పూజ కూడా చేయించింది. భవానీ చాలా నలిగిపోతుంది శివగామి ప్రవర్తన వల్ల. చెల్లెలు తప్ప ప్రపంచంలో ఇంకేమీ లేనట్టుగా అమ్మగారు ప్రవర్తిస్తున్నారయ్యా. పైగా సొంత చెల్లి కూడా కాదు. నాక్కూడా చాలా కోపంగా ఉంది శివగామి ప్రవర్తన చూసి. కోపగించుకోకండయ్యా, అర్థం చేసుకోండయ్యా. అమ్మగారిని మీరే మార్చాలి. కొట్టో తిట్టో మార్చడానికి తనేం చిన్నపిల్ల కాదు. తనే అర్థం చేసుకోవాలి, పరిస్థితిని అడాప్ట్ చేసుకోవాలి. తను ఏం చేయకుండా మొండిగా ప్రవర్తిస్తుంది. నాకు చాలా చాలా బాధగా ఉంది, భయంగా కూడా ఉంది. ఇలాగే ఉంటే ఏమైపోతుందోనని. నాకు అదే భయంగా ఉందయ్యా. శివగామి అంటే ఈ ఇల్లు మన కుటుంబమే కాదు, వేల మంది ఉద్యోగులు, ఎంతో మంది కుటుంబాలు. అవన్నీ తన బాధ్యతే కదా. తన వల్లనే కదా అంత పెద్ద సామ్రాజ్యం నడుస్తుంది. అవన్నీ కొలాప్స్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనదే కదా. కానీ తను తన బాధ్యతల్ని విస్మరించి చెల్లి కోసం ఆ రెస్పాన్సిబిలిటీని మర్చిపోతే ఎలా? ఎంత చెప్పినా అమ్మగారు వినడం లేదయ్యా. మీరు అమ్మగారిని కొన్ని రోజులు ఎక్కడికైనా తీసుకువెళ్ళండయ్యా. అవునా అన్న, మనం అమ్మని ఎక్కడికైనా తీసుకువెళ్దాం. అవునయ్యా. కొన్ని రోజులు అమ్మ పిన్నికి దూరం అయిపోతే నార్మల్ అయిపోతుందేమో నాన్న. సరే చూద్దాం, కానీ ఈ విషయంలో మీ అమ్మని ఒప్పించే బాధ్యత నీదే, సరేనా? సరే నాన్న, అమ్మని నేను ఒప్పిస్తాను కదా. ఏమ్మా, ఇంకా అది రాలేదా? నిన్ననగా వెళ్ళిన వ్యక్తి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇక్కడ నేను తన కోసం ఎంత టెన్షన్ పడుతున్నానో అర్థం చేసుకోవాలి కదా. మరీ బుద్ధి లేకుండా అలా ఎలా చేస్తాడు? నాకు అదే అర్థం కావడం లేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడు ఏంటో. ఆది ఇలా చేస్తున్నాడు, ఖచ్చితంగా ఏదో జరుగుంటుంది.
ఏం జరిగుండదులే అమ్మా. నాకు ఆ శివగామి మీదే డౌట్ వస్తుంది. శివగామి ఏం చేస్తుంది? శివగామికి మొదటి నుంచి మా పెళ్ళంటే ఇష్టం లేదు. నన్ను ఆదిని విడగొట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. ఒకవేళ ఆదిని శివగామినే ఏదైనా చేసుంటుందా? అవునమ్మా, నువ్వు చెప్పిన తర్వాత నాకు అలాగే అనిపిస్తోంది. ఆ శివగామి ఎంతకైనా తెగించగలదు. అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి తను. తన స్వార్థం కోసం ఎదుటి వాళ్లను బలిపెట్టే నైజం తనది. తనకి నచ్చితే నెత్తిన కూర్చోబెట్టుకుంటుంది, నచ్చకపోతే అధాపాతాళానికి తొక్కేస్తుంది. చెల్లెలివి, నీకా విషయం తెలిసే ఉంటుంది. శివగామి ఖచ్చితంగా ఏదో చేసే ఉంటుంది. అవును, శివగామికి మేము ఆనందంగా ఉండడం అస్సలు ఇష్టం లేదు. పదే పదే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. మా సంసారం నాశనం చేయడానికి మళ్ళీ ఏదో ఎత్తుగడ వేసుంటుంది. అవునమ్మా, ఆ శివగామిని కడిగి పారేయాలి. దీనికి సమాధానం శివగామి మాత్రమే చెప్పగలదు. అవును పెదనాన్నగారు, ఇప్పుడే వెళ్ళి ఆ శివగామిని కడిగి పారేస్తాను. పదండి వెళ్దాం. అయ్యయ్యో అమ్మా, నేను రానమ్మా. ఆ రాక్షసి కళ్లల్లో పడితే మాడి భస్మమైపోతాను. నేను రానమ్మా. నువ్వెళ్ళమ్మా, నువ్వెళ్ళు. నాకా శివగామంటే చాలా భయం. నేను మాత్రం భయపడను. నాకా శివగామి ఆన్సర్ చెప్పి తీరాల్సిందే. భలే పిల్లవే పిచ్చిదానా. అమ్మా, అమ్మా, ఏమైనా మాట్లాడమ్మా. అమ్మా, నిన్నే పిలుస్తున్నాను, వినపడ్డం లేదా? ఏంటి? ఎందుకలా పిచ్చిలా కూర్చున్నా? ఏం లేదు, నీకేం కావాలో చెప్పు. మనం బయటికి వెళ్తున్నాం. ఎందుకు? నువ్విలా కూర్చోడం బాలేదు, అందుకే. నేను నాన్న అందరం నేను బయటకు తీసుకువెళ్ళాలని ప్లాన్ చేశాం. అంటే నీకు నీ చెల్లిల ఆలోచనల నుంచి బయటికి రావడం కష్టంగా ఉంది కదా, అందుకే. కొన్ని రోజులు బయటికి వెళ్తే నువ్వు మామూలుగా అవుతావు. అంటే ఇప్పుడు నాకేమైనా అయిందా? లేదమ్మా, మనం బయటికి వెళ్తున్నాం అంతే. నేను రాను. ఎందుకు రావు? నువ్వు రావాలి, వచ్చి తీరుతున్నావు అంతే. నేను రానని చెప్తున్నాను కదా, విసిగించుకో. నువ్వు ఎలా రావో నేను చూస్తానమ్మా. హేయ్, నన్ను బెదిరిస్తున్నావా? నేను రాను. ఏం చేసుకుంటావో చేసుకోపో. అది కాదమ్మా, నిన్ను ఇలా చూడలేకపోతున్నామమ్మా. నువ్వు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లగలవేమో కానీ నా చెల్లెల నుంచి మాత్రం దూరం చేయలేవు. నేనేమి దూరం చేయటం లేదు, నువ్వే మా నుంచి దూరం అవుతున్నావు. మీరంతా కలిసి నన్ను నా చెల్లిని విడగొట్టాలని చూస్తున్నారు. లేదమ్మా, మేమేమీ అలా చేయడం లేదు. నువ్వే మాతో పాటు బయటకు రా అమ్మా. రానని చెప్తే అర్థం కాదా? అమ్మ, ఎందుకలా కోపడుతున్నావు? నీ మంచి కోసమే కదా. అంటే నన్నిక్కడి నుంచి తీసుకెళ్లిపోయి నాకు నా చెల్లికి మధ్య గ్యాప్ క్రియేట్ చేసి దూరం పెడదామనా? నేను రాను. ప్లీజ్ అమ్మా, రా అమ్మా, రా అమ్మా, ప్లీజ్ రా. ఒకసారి చెప్తే అర్థం కాదా? బుద్ధి లేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? 2 తొగిలిస్తే బుద్ధొస్తుంది.